నమో బుద్ధాయ. భగవాన్ బుద్ధుడు అంటే ఈ ప్రపంచం గురించి సత్యం ఏమిటో నిజానికి అర్థం చేసుకున్నవాడు. ఆయన మనకు చెప్పిన బోధించిన ధర్మం గురించి మనము మాట్లాడుకుందాం. ఎందుకు అంటే పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు మనము జీవించాము, ఈ ప్రపంచంలో అనుభూతి చెందించాము. నేర్చుకున్నాము, చాలా విషయాల గురించి చదువుకున్నాము. కానీ ఒక విషయం ఉంది మన జీవితంలో, మనము ఇప్పటి వరకు దాని గురించి నేర్చుకోలేము. అందుకే ఆ ఒకే ఒక విషయం కానీ చాలా విలువైన మరియు మనము ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సి వచ్చే విషయం మనకు. అది ఏమిటంటే మన మనస్సు గురించి మనము కొంచెం మాట్లాడుకుందాం. మనస్సు అంటే ఏమిటి, అది ఎలా జరుగుతుంది, దానిలో ఎలా పనిచేస్తుంది, అలాంటి విషయాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. కానీ ముందుగా నేను ఒక మాట చెప్తాను, కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాలి భాషలో మీకు తెలుసు, బహుశా ధమ్మపదం అనే గ్రంథం ఉంది కదా, ధమ్మపదం అంటాం మనం. దానిలో ఒక గాథ ఉంది, కిచ్చో మనుస్స పటిలాబో కిచ్చాంగ్ మచ్చాన్ జీవితం, కిచ్చాంగ్ సద్ధమ్మ సవనం కిచ్చో బుద్ధానం ఉపాదు అని. మనము తెలిసినా తెలియకపోయినా మనకు ఒక మానవ జీవితం ఇప్పుడు లభించింది కదా. మీరు ఒక మానవుడు, మీరు ఒక మనిషి, ఒక వ్యక్తిగా జీవించేటప్పుడు, ఒక మనిషిగా జీవించేటప్పుడు మనము విభిన్న రకాల పని చేయగలం. ఎందుకు అంటే మనము ఒక మనిషి కదా. మనము అంటే మనమందరము ఒక మనిషి. ప్రపంచంలో ఒక మనిషిగా జీవించేటప్పుడు మనతో పాటు పరికల్పన శక్తి ఉంది, చింతన శక్తి ఉంది, బాగా చైతన్యాలు ఉన్నాయి, శారీరక శక్తి కూడా ఉంది. అందుకే మనము జీవించేటప్పుడు విభిన్న రకాలుగా పని చేయగలము. కావాలంటే పుణ్యకర్మాలు చేయగలము, కావాలంటే చెడ్డ కర్మాలు అంటే పాపకర్మాలు కూడా చేయగలము. మనస్సు ప్రకారం, మనస్సులో ఉన్న స్వభావాన్ని ప్రకారం, సహజాన్ని బట్టి మనము పని చేస్తాం. పుట్టిన రోజు నుంచి మీరు గొప్ప వ్యక్తుల మధ్య జీవిస్తే మీరు ఒక గొప్ప వ్యక్తి అయి ఇప్పుడు జీవిస్తారు. మీ మనసులో మంచి ఆలోచనలు వస్తాయి. చెడ్డ ఆలోచనలు వచ్చేటప్పుడు, చెడ్డ ఆలోచనలు రాగానే ఇది చెడ్డ విషయమని అనుకొని, అర్థం చేసుకొని దాన్ని వదిలివేయడానికి మీరు ప్రయత్నించగలరు బహుశా. కానీ పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు మీరు చెడ్డ వాళ్ళ మధ్య జీవిస్తే ఇప్పుడు మీరు పుణ్య కర్మాల కంటే చెడ్డ కర్మాలే చేస్తారు. మీ మనసులో బాధ కూడా ఉంది, మీ మనసులో భయం ఉంది, మీ మనసులో వైరం, క్రోధం అలాంటి భావోద్వేగాలను కూడా పుట్టవచ్చు. దానితో పాటు మీరు జీవిస్తారు. కానీ కొంచెం ఆలోచించండి, మనకు లభించినది మనుష్య జీవితం, అంటే మనిషి జీవితం, మానవ జీవితం. మానవ జీవితం ఇప్పుడు మనతో పాటు ఉంది. అలాగే ఇంకొక విషయం ఉంది, అది కూడా చాలా అరుదైన విషయం. ఆ విషయం ఏమిటంటే ఉత్పన్నమైన ఒక వ్యక్తికి
మంచి జీవితం ఉంటే అది కూడా చాలా గొప్పది, చాలా గొప్ప విషయం. మీరు ఇప్పటి వరకు జీవించారు కదా, ఇప్పుడు కూడా జీవిస్తున్నారు కదా, తర్వాత కూడా మీరు జీవిస్తారు. అంటే మీకు ఒక మనుష్య జీవితం, మానవ జీవితం లభించింది. ఆ తర్వాత ఇంకా మీకు ఆ మనుష్య జీవితం గడుపుతూ ఉన్నారు. అది కూడా ఒక అరుదైన విషయం. మానవ జీవితాలు లభిస్తాయి వాళ్ళకి, కానీ దాన్ని ముందుకు తీసుకోవడానికి చాలా మందికి అసాధ్యం. కానీ మీతో పాటు ఆ శక్తి ఉంది, అందుకే మీరు అలాగే జీవిస్తారు. ఇంకా కొంచెం ఆలోచించండి. దానికి మనము క్షణ సంపత్తి అంటాం. క్షణ సంపత్తి అంటాం. ఇప్పుడు మీతో పాటు ఆ క్షణ సంపత్తి ఉంది, కానీ చాలా మందికి దాని గురించి తెలీదు. కాబట్టి వాళ్ళు వాళ్ళకి నచ్చిన విషయాలతో పాటు జీవిస్తారు. వాళ్ళకి ఒక మానవ జీవితం ఉంది, దానిలో ఉన్న విలువ గురించి వాళ్ళకి తెలియదు. భగవాన్ బుద్ధుడు పుట్టారు ఈ ప్రపంచంలో, ఆయన ధర్మం కూడా ఉంది ఈ ప్రపంచంలో, ధర్మం వినగలరు, కానీ దాని గురించి వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు పాటలు వింటూ జీవిస్తారు, ఎంజాయ్ చేస్తారు. సబ్బరసం ధమ్మరసం జినాతి, అలాగే భగవాన్ బుద్ధుడు చెప్పాడు, సబ్బరసో ధమ్మరసో జినాతి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత మధురమైన రసం, రుచి ఏమిటి? ఈ ధర్మరసం, పాట రసం కాదు. ఇంకొక సాంగ్ ఉంది, ఆ సాంగ్ లో ఉన్న రసం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మందికి దీని గురించి తెలియదు. అందుకే ఏదైనా విషయం చేస్తూ చేస్తూ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. పొద్దున్నే లేచిన తర్వాత ఉండాలి కదా, జీవించాలి కదా ఒక రోజు ఉంది వాళ్ళ ముందు. అందుకే ఆ రోజుని జీవించడానికి రోజు చేస్తూ జీవిస్తారు. ఏదైనా పని. చాలా మంది డబ్బులు సంపాదిస్తారు, చాలా మంది నేర్చుకుంటున్నారు, చాలా మంది ఉద్యోగాలకు వెళ్తారు, ఏదైనా చేస్తూ జీవించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మనకు కావాల్సిన చాలా విషయాలు ఉన్నాయి కదా, అవసరమైన విషయాలు కావు, కావాల్సిన విషయాలు ఉన్నాయి. అవసరమైన విషయాలు అందరికీ అవసరమే. జీవించడానికి ఒక సేనాసనం కావాలి మనకు, అంటే ఒక ఇల్లు కావాలి, ఇల్లు లాంటి ఒక చోట కావాలి జీవించడానికి. మనకు శరీరం ఉంది కదా, జీవించడానికి భోజనాలు కావాలి, అది నిజమే, అది అవసరమే. భోజనాలు కావాలి, లేకపోతే ఇలాంటి శరీరం గడపలేము, శరీరంతో జీవించలేము. మందులు కావాలి, మందులు అంటే ఔషధాలు, మెడిసిన్స్ మనకు కావాలి. ఆ మెడిసిన్స్ లేకపోతే శరీరం నాశనం అవుతుంది, విభిన్న రకాల రోగాలకు గురి అవుతుంది. అది కూడా నిజమే. వేసుకోవడానికి చీవరాలు లేకపోతే వస్త్రాలు, దుస్తులు కావాలి, అది కూడా నిజమే. 4 రకాల మౌలిక సౌకర్యాలు మన అందరికి కావాలి, అది అవసరమే, అది నిజమే. కానీ కొంచెం ఆలోచించండి, ఒక రోజు మీరు ఎంతో పనులు చేస్తారు, ఆ మౌలిక ఆవశ్యకతలు పూరించడానికి లేదు, పూరించుకోవడానికి కాదు. మీరు మీ మనస్సుని సంతృప్తి చెందుకోవడానికి, మనస్సుకి సంతృప్తి ఇవ్వడానికి పని చేస్తారు. భగవాన్ బుద్ధుడు ఒక మంచి ఉదాహరణము ఇచ్చేవాడు. ఆ ఉదాహరణ ఏమిటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నిద్రపోయేటప్పుడు ఒక మంచి ఒక మంచి కళను చూస్తున్నారు. నిద్రపోయి ఒక కళను చూస్తున్నారు. ఆ కళల్లో వాడు జీవించేటప్పుడు, కళల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? శరీరంలో వాసన
వేస్తారు, వాసన వేస్తారు, వాసన అప్లై చేస్తారు, అంటే ఒక పర్ఫ్యూమ్ అప్లై చేస్తారు. కళను చూసి తర్వాత నిద్ర నుంచి లేచేటప్పుడు, నిద్ర లేయిన తర్వాత ఇప్పుడు లేస్తాడు. లేచిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తాడు? ఆ వ్యక్తి చూస్తాడు, ఆ వాసన ఉంటే ఆ వాసన నేను శరీరంపై అప్లై చేశాను, కానీ ఇప్పుడు ఆ వాసన వస్తుందని అతను చూస్తాడు. వస్తుందా ఆ వాసన? లేదు కదండి. ఆ వాసన కళల్లో ఉన్నప్పుడు అప్లై చేశారు. అందుకే నిద్ర లేచి ఈ ప్రకృతి ప్రత్యక్షమైన జీవితంలో అలాంటి ఏదైనా వాసన లేదు. అలాగే మీరు ఇలా జీవించే ప్రపంచం కూడా అలాగే. ఇప్పుడు మీరు మిమ్మల్ని సంతోషించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అది కూడా ఒక కళల్లో మీరు చేసే పనులు లాంటివి. వివరిస్తాను, కొంచెం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. తీసుకుందాం, మీకు అవసరమైన ఒక విషయం కొనుక్కోవడానికి మీరు దుకాణానికి వెళ్తారు. దుకాణానికి వెళ్ళేటప్పుడు మీరు చూస్తారు, ఇది ఉందా, అది ఉందా, ఇది ఉందా, అలాగే మీరు చూస్తారు. చూడగానే ఒక విషయం ఉంది, ఒక సరుకు ఉంది, ఆ సరుకుని మీరు ఎంచుకుంటారు, నాకు అది కావాలని. ఎందుకు అంటే చాలా రుచికరమైన ఏదైనా భోజనం, ఏదైనా స్నాక్స్ ఉండొచ్చు, మీకు కావాలి. చూడగానే అది చాలా రుచికరమైనది అని అనుకొని మీరు దాన్ని తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటారు. కొంచెం ఆలోచించండి. మీరు ఇప్పుడు డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఇస్తారు, డబ్బులను ఇచ్చి ఆ కావాల్సిన విషయం తీసుకుంటారు. కావాల్సిన విషయం తీసుకోవడానికి డబ్బులు కావాలి. డబ్బులు ఎలా సంపాదిస్తారు? పని చేయాలి సంపాదించడానికి కదా. పని చేయడానికి ఏం కావాలి? మీకు సమయం కావాలి. సమయం లేకపోతే పని చేయలేరు. ముందుగా సమయం కావాలి, సమయం ఉంటే పని చేయగలరు, పని చేయగలిగితే డబ్బులు ఉన్నాయి మీతో పాటు, డబ్బులు ఉంటే కావాల్సినవి తీసుకోగలరు. సమయం అంటే ఏమిటి? ముందుగా మనం మాట్లాడుతున్న సమయం అంటే ఏమిటి? సమయం అంటే మీ జీవితము. సమయం అంటే మీ జీవితం. మీ జీవితము ఇచ్చి పని చేస్తారు, ఉద్యోగానికి వెళ్ళి పని చేస్తారు, మీ జీవితాన్ని ఇచ్చి కదా. సమయం అంటే మీకు ఉన్న ఇంకొక విషయం కాదు, మీ జీవితమే సమయం. మీ జీవితమే సమయం. ఎందుకు అంటే మీరు పని చేసేటప్పుడు ఇంకొక విషయం చేయలేరు. మీరు ఒకే క్షణంలో మీరు టీవీ చూస్తారు, మీరు పని చేస్తారు. ఆ రెండు క్రియలు మీరు ఒకే క్షణంలో చేయలేరు. అంటే మీకు జీవితం ఉంది. ఆ జీవితాన్ని ఏదైనా విషయానికి పెడితే అది వ్యయమవుతుంది. అంటే కొంచెం ఆలోచించండి. మీరు మీ జీవితాన్ని ఇచ్చి, అంటే సమయాన్ని ఇచ్చి ఉద్యోగానికి వెళ్తారు. ఉద్యోగానికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు. నాకు చెప్పండి, మీ జీవితంలో 2 గంటలు వేసి, మీ జీవితంలో ఉన్న 2 గంటలు వేసి మీరు
రూ. 1000 సంపాదిస్తారు. తీసుకుందాం ఉదాహరణకు. రూ. 1000 సంపాదిస్తారు మీరు. నాకు చెప్పండి, ఇప్పుడు మీతో పాటు రూ. 1000 ఉన్నాయి. ఆ రూ. 1000 ఇచ్చి మళ్ళీ 2 గంటలు మీ జీవితంలో మళ్ళీ తీసుకొని చూపించండి. అది చేయగలరా? చేయలేరు కదా. మీరు ప్రామాణికమైన పరిమితమైన విషయాన్ని తీసుకోవడానికి అపరిమితమైన విషయం ఇచ్చారు. అంటే మీ జీవితం. మీ జీవితం అంటే ఎంతో విలువైన విషయం. దానిలో ఉన్న విలువ చెప్పలేము. కానీ మీరు మీ జీవితాన్ని ఇచ్చి 2 గంటలు, జీవితంలో 2 గంటలు ఇచ్చి రూ. 1000 సంపాదించారు. మళ్ళీ రిటర్న్ చేయలేరు. అలాగే సంపాదించి అంటే మీ జీవితంలో 2 గంటలు వేసి మీరు డబ్బులు సంపాదించి ఇప్పుడు దుకాణానికి వెళ్తారు. దుకాణానికి వెళ్ళడానికి కూడా సమయం గడుపుతుంది, అంటే జీవితం గడుపుతుంది. జీవితం ఖర్చు అవుతుంది కదా. ఆ తర్వాత మీరు ఒక భోజనాన్ని చూసి, ఒక స్నాక్ ని చూసి, దాన్ని నాకు కావాలి, నాకు ఇవ్వండి అని అనుకొని తీసుకుంటారు. దానికి కూడా జీవితం ఖర్చు అవుతుంది. ఆ తర్వాత చాలా రుచికరమైనది అని అనుకొని, ఆ తర్వాత కూడా మీ మనసులో పుట్టిన పీడ నుంచి బయటికి వెళ్ళడానికి మీరు ఆ రుచికరమైన భోజనాన్ని తీసుకుంటారు, తింటారు. దానికి కూడా మీ జీవితం గడుపుతుంది, ఖర్చు అవుతుంది. తర్వాత మీరు మళ్ళీ ఇంటికి వస్తుంది. మీరు అన్ని పనులు చేస్తారు మీ జీవితాన్ని ఇచ్చి. మీకు ఏదైనా విషయం కావాలంటే మీరు ఏమి ఇస్తారు? జీవితాన్ని ఇస్తారు. జీవితాన్ని ఇవ్వకుండా మీరు ఏ పని చేయలేరు. అందుకే కొంచెం ఆలోచించండి. మీకు లభించిన ఎంతో విలువైన విషయాన్ని మీరు వృధా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. చాలా మందికి ఇలాగే చెప్తాను నేను. ఎందుకు అంటే ఇది ఒక సాధారణమైన సమయం కాదు, ఇది ఒక సాధారణమైన విషయం కాదు. మీ జీవితం అంటే ఒకే ఒక విషయం మాత్రమే మీకు ఉంది. మీకు 2 జీవితాలు ఉన్నాయా? కాదు కదా. అలాగే కాదు. మీకు 2 జీవితాలు లేవు, ఒకే జీవితం ఉంది. ఆ జీవితాన్ని మంచిగా గడపాలి. పుణ్యములు సంపాదించాలి, కుశల ధర్మాలు సంపాదించాలి, మంచి పనులు చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చేయడానికి, కానీ వృధా చేస్తారు. సాధారణమైన మామూలైన విషయాలను తీసుకోవడానికి వృధా చేస్తారు వాళ్ళు. ఇది ఒక ఘోరమైన విషయమా కదా. ఇది ఒక ఘోరమైన విషయం. కొంచెం ఆలోచించండి. దుకాణంలో మీరు దాన్ని ఎంచుకున్నప్పుడు, నాకు అది కావాలని మీరు ఎంచుకున్నప్పుడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడని మనము ఊహించుకుందాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఆ స్నాక్ ఇష్టం లేదు. అయితే అతను దాన్ని ఎంచుకోలేడు. అతను దాన్ని ఎంచుకోడు. మీకు ఇష్టం ఉంది, అతనికి ఇష్టం లేదు. అయితే కొంచెం ఆలోచించండి. మీ ఇష్టం ఎక్కడ పుట్టింది? మీ ఇష్టం స్నాక్ లో పుట్టితే ఆ వ్యక్తికి అవసరం లేదు అది.
అయితే కొంచెం ఆలోచించండి. మీరు మీ ఇష్టం అంటే మీకు అది ఇష్టం అని చెప్పడానికి ఆ ఇష్టమైన భావన ఎక్కడ పుట్టాలి? మనసులో పుట్టాలి. ఇది ఒక మానసికమైన మాయ. మనసులో పుట్టిన తర్వాత ఆ ఇష్టమైన మానసికత్వం మీరు చెప్తారు నాకు అది కావాలి అని. మీరు నాకు అది కావాలి అని చెప్పడానికి మనసులో పరిసరం మనసులో ఆ ఇష్టం పుడుతుంది. అంటే మీరు ఎలా చెప్తారు అది నాకు చాలా మంచిది, అది బాగుంది అని. అది బాగుంది కాదు. మీ మనసులో దాని గురించి ఇష్టమైన ఆలోచన పుట్టింది. అందుకే మీరు చెప్తారు అది చాలా బాగుంది అని. లేకపోతే ఇది కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఒక సాధారణమైన సరుకు కదా! మీరు అది బాగుంది నాకు దాన్ని ఇవ్వండి అని చెప్పేటప్పుడు కూడా ఆ వ్యక్తికి మరొకడికి దాని గురించి ఏదైనా ఆలోచన లేదు. అతనికి అది అవసరం లేదు. కానీ మీకు కావాలి. ఎందుకు అంటే అది గొప్పది కాదు. మీ మనసులో దాని గురించి మంచి ఆలోచన పుట్టింది. మంచి అంటే అది మంచిది అని ఆలోచన పుట్టింది. అందుకే మీకు కావాలి. అయితే కొంచెం ఆలోచించండి. మీరు టౌన్‌కి వెళ్తారు. టౌన్‌కి వెళ్ళేటప్పుడు మనం తీసుకుందాం మీరు ఒక ఆడవాడు అని, లేకపోతే మగవాడు అని. మీరు ఒక మగవాడిని. ఒక పురుషుడి. మీరు వెళ్ళేటప్పుడు టౌన్‌కి మీరు చూస్తారు ఇంకొక మహిళ వస్తుంది. ఆ మహిళని చూడగానే మీకు అనిపిస్తుంది చాలా సుందరమైనది, చాలా అందమైనది, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మీకు మళ్ళీ చూడటానికి మనస్సు పుడుతుంది కదా! మళ్ళీ చూడాలి. కొంచెం మాట్లాడాలి. కొంచెం సమీపంగా మాట్లాడాలి. పార్క్‌లోకి వెళ్ళాలి. సినిమా చూడాలి. కలిసి సినిమా చూడాలి. పెళ్లి చేసుకోవాలి. అలాగే కొంచెం తీసుకుందాం. కొంచెం ఆలోచించండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా అక్కడి నుంచి వెళ్తాడు. అతను వెళ్ళేటప్పుడు అతనికి ఆ మహిళని చూసి ఇష్టమైన మనస్సు పుట్టలేదు. ఇష్టమైన మనస్సు పుట్టలేదు. అందుకే అతను అతని దారిలో ముందుకు వెళ్తాడు. అతనికి అవసరం లేదు ఆ మహిళ. ఆ మహిళ అంటే అతనికి ఒక సాధారణమైన స్త్రీ. ఇంకా ఏమీ లేదు. అయితే కొంచెం ఆలోచించండి మీ జీవితం గురించి. మీకు కావాల్సిన అన్ని విషయాలు మీ మనసులో పుట్టాయి. ఆ విషయాలలో ఉంది లాగా అనిపించే సువిశేషత, ప్రత్యేకత ఆ విషయంలో లేదు. మీ మనసులో పుట్టింది కేవలం. కేవలం మీ మనసులో పుట్టింది. అయితే మీరు ఎలా చెప్తారు అది చాలా గొప్పది అందుకే నాకు కావాలి అని. అది చాలా గొప్పది అందుకే నాకు కావాలి కాదు. నా మనసులో ముందుగా అది మంచిది అని ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనతో చూడగానే అది మంచిది అని అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అది కావాలి, తీసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, జీవితం ఇవ్వాలి కదా! అందుకే కొంచెం ఆలోచించండి. మీరు ఈ అన్ని విషయాలను తీసుకోవడానికి మీ జీవితాన్ని ఇస్తారు.
ఇప్పుడు కూడా ఒక కారు ఉంది మీతో పాటు. కొత్త కారు కావాలి. ఎందుకు కావాలి? నా సమాజంలో ఉన్న అందరికీ ఇలాంటి కారు ఉంది. నా స్నేహితులకు కూడా, నా జ్ఞాతీయులు, బంధువులు, వాళ్ళకి కూడా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. నాకు కూడా కావాలి, లేకపోతే ఎలా జీవిస్తాను? అలాగే అనుకొని మీరు ఒక కొత్త కారుని తీసుకోవడానికి ఏం చేస్తారు? డబ్బులు సంపాదిస్తారు. సరే, డబ్బులు సంపాదించడానికి ఏమి ఇస్తారు? సమయం ఇస్తారు కదా. సమయాన్ని ఇస్తారు. సమయం అంటే మీ జీవితం. 2 సంవత్సరాలు పని చేస్తూ మీరు ఒక కొత్త కార్ని తీసుకుంటారు. మీ జీవితంలో 2 సంవత్సరాలు ఇస్తూ కొత్త కార్ని తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీ మనసులో ఇష్టమైన భావన, అంటే ఆ కొత్త కార్ గురించి మీకు ఇష్టమైన భావన ఉంది కదా. ఆ ఇష్టమైన భావన లేకపోతే మీరు అలాగే డబ్బులు సంపాదిస్తారా? డబ్బులు సంపాదించడానికి జీవితాన్ని ఇస్తారా? లేదు కదా. ఇప్పుడు చెప్పండి. మీరు మీకు ఉన్న కొత్త కారు ఇచ్చి మళ్ళీ మీ జీవితంలో 2 సంవత్సరాలు తీసుకోగలరా? మీరు అలాగే చేయలేరు. అయితే కొంచెం ఆలోచించండి. మీరు ఏదైనా తీసుకుంటే దానికోసం మీరు మీ జీవితాన్ని ఇచ్చారు, ముందుగా కూడా ఇస్తారు. అందుకే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితం ఎంతో విలువైన విషయం. కొత్త కారు అంటే ఒక చిన్న విషయం మీ జీవితంతో పాటు పోల్చుకుంటే కదా. అందుకే మీ జీవితాన్ని వృధా చేయకండి. మీ జీవితాన్ని వృధా చేయకుండా ఎలా సరిగ్గా ఉపయోగిద్దాం నేను చెప్తాను. కొంచెం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు లభించిన జీవితం ద్వారా మనము 2 రకాల విషయాలు చేయవచ్చు. మంచి విషయాలు, చెడ్డ విషయాలు అనంతమైనవి. చెడ్డ విషయాలు అపారమైనవి, అపరిమితమైనవి. కానీ మంచి విషయాలు, 2 మంచి విషయాలు చేయగలము. ఒక విషయం, ఒకటి పుణ్యకర్మాలు. మనకు లభించిన జీవితం ద్వారా మనము పుణ్యకర్మాలు చేయగలము. పుణ్యకర్మాలు అంటే ఏమిటి? పుణ్యకర్మాలు అంటే సరళగా చెప్తే నేను పుణ్యకర్మాలు అంటే మనకు మళ్ళీ ఇలాంటి మానవ జీవితం లేక ఇంకొక సుగతి జీవితం, దేవత యొక్క జీవితం, బ్రహ్మ జీవితం, లేకపోతే ఇంకొక మంచి జీవితం, సుఖమైన జీవితం. సుఖమైన అంటే సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి పర్యావరణం ఉన్న జీవితం, నైపుణ్యాలతో పాటు ఉన్న జీవితం మనకు లభిస్తుంది పుణ్యకర్మాల వల్ల. మళ్ళీ చెప్తాను, మనకు ఈ మానవ జీవితం ద్వారా చేయగలిగే 2 విషయాలు ఉన్నాయి, 2 కర్మ కాండాలు ఉన్నాయి. ఒకటి పుణ్యకర్మాలు. పుణ్యకర్మాలు అంటే ఏమిటి? మనకు మళ్ళీ ఇలాంటి జీవితం లభించే కర్మాలు. అలాంటి కర్మాలు చేస్తే ఇంకొక మానవ జీవితాన్ని తీసుకోగలరు మీరు. లేకపోతే ఇంకొక మంచి జీవితం, అంతకంటే మంచి జీవితం, దేవుడి జీవితం, బ్రహ్మ జీవితం లాంటి మంచి జీవితం, సుగతి
తీసుకోగలరు. రెండవది కుశల కర్మాలు. మీరు పుణ్యకర్మాలు చేస్తే మళ్ళీ మంచి జీవితం తీసుకోగలరు. మీరు కుశల కర్మాలు చేస్తే నిర్వాణాన్ని పొందగలరు. మీరు నిర్వాణం పొందగలరు. నిర్వాణం పొందగలరు అంటే ఈ ప్రపంచం గురించి సత్యాన్ని అవగాహన చేసుకోవడమే కుశల ధర్మం. ఈ చిత్తం అంటే ఈ మనస్సు యొక్క ప్రక్రియ ఏమిటి? మనకు అనిపించే విధానం యొక్క ప్రక్రియ ఏమిటి? ఈ ప్రపంచం గురించి సత్యం ఏమిటి? అనిత్య, దుఃఖ, అనత్త, పటిచ్చ సముపాదం ఇలాంటి అన్ని పదాలతో ఒకే విషయం మనం మాట్లాడుదాం. ఆ విషయం గురించి మీరు ఖచ్చితంగా నిజానికి అర్థం చేసుకుంటే అదే కుశల కర్మం. అది రెండవది. మీరు పుణ్య కర్మాలు చేయగలిగితే పుణ్య కర్మాలు చేయండి. వీలైనంత వరకు పుణ్య కర్మాలు చేయండి. దాని ద్వారా మీకు మళ్ళీ ఇలాంటి మానవ జీవితం లభిస్తుంది. లేకపోతే కుశల కర్మాలు చేయండి. కుశల కర్మాలు చేయడం కష్టం. ఎందుకు అంటే మనతో పాటు సత్యం లేకపోతే మనం కుశల ధర్మాలు చేయలేము కదా. మీకు ఒక ఎగ్జామ్ ఉంది కానీ మీరు చదవలేకపోతే మీరు ఎలా ఎగ్జామ్ చేస్తారు? అలాగే కుశల కర్మాలు చేయడానికి ముందుగా ఈ ప్రపంచం యొక్క సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. సత్యం అవగాహన చేసుకున్న తర్వాత మీరు ఆ సత్యాన్ని ఇంకా జీవితంలోకి పెట్టి ఆచరణపై పెట్టేటప్పుడు కుశల ధర్మాలు ఇంప్రూవ్ అవుతుంది. కానీ పుణ్య కర్మాలు అందరూ చేయగలరు. పుణ్య కర్మాలు చేయండి. ఈ 2 రకాల పనులు చేయడానికే మనకు ఈ జీవితం లభించింది. కానీ వాళ్ళకి అది తెలీదు. అందుకే చాలా పాపకర్మాలు చేస్తూ ఇతరులకి హింస చేస్తూ దొంగతనం చేస్తూ సురాపానం చేస్తూ జీవితాన్ని వృధా చేస్తున్నారు. అది చాలా తప్పు. అది చాలా పాపం కదా. మీకు లభించిన మానవ జీవితం ద్వారా మీరు ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేస్తారు? అది చాలా పాపం. మళ్ళీ లభించదు. మళ్ళీ మీకు ఇలాంటి జీవితం లభించదు. ఎందుకు అంటే మీరు అర్హులు. మీరు ఒక అర్హుడు లేదు. మీరు ఒక అర్హుడు కాదు ఇలాంటి మనుష్య జీవితాన్ని లభించుకోవడానికి. అందుకే మళ్ళీ లభించదు. అందుకే ప్రయత్నించండి. మంచి జీవితాన్ని గడపండి. మీరు ఒక మనిషి. ఎందుకు తప్పు పనులు చేస్తారు? మనిషి. దీన్ని లోతుగా తీసుకోండి. మీరు ఒక మనిషి. తప్పు విషయాలు చేయను నేను. అలాగే ఎందుకు అంటే మీరు చెడ్డ విషయాలు చేస్తే, చెడ్డ కర్మాలు చేస్తే మళ్ళీ ఇలాంటి జీవితాన్ని లభించుకోవడం అసాధ్యం అవుతుంది. మీ డబ్బు, మీ ఇల్లు, సంపదలు అన్ని విషయాలు పక్కన పెట్టి వదిలివేసి మీరు వెళ్తారు కదా. చాలా ఉత్సాహంతో, చాలా అలసిపోయి మీరు సంపాదించిన అన్ని విషయాలను పక్కన పెట్టి మృత్యు దినంలో, మరణ దినంలో మీరు మరణించేటప్పుడు వదిలివేసి వెళ్తారు. మీరు ఒక చాలా గొప్ప వ్యాపారుడు ఉండవచ్చు. ధనవంతులైన వ్యాపారుడు, ధనవంతుడు, అతి పెద్ద ధనవంతుడు ఈ ప్రపంచంలో ఉండొచ్చు. అది సరే. కానీ వెంటనే ఒక హార్ట్ అటాక్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? డబ్బులు ఇచ్చి లేకపోతే డబ్బులు తీసుకొని, సంపదలు తీసుకొని
మీ ఇల్లు అలాంటి విషయాలను తీసుకొని మీరు వెళ్ళలేరు. వాటన్నిటిని పక్కన పెట్టి మీరు వెళ్తారు. ఒంటరిగానే వెళ్తారు. ఖాళీ చేతులతో వెళ్తారు. పాపం. అందుకే కొంచెం ఆలోచించండి. ఇది ఒక భ్రమ. ఇది ఒక కళల్లో మీరు అప్లై చేసిన వాసన లాంటి విషయం. ఇప్పుడు చూడండి, నేను ఇలాగే చెప్తాను. నేను నిజం చెప్తాను. మీరు మీ జీవితంలో ఉన్న అనుభవాలతో పాటు చూడండి. ఇప్పుడు చెప్పండి, మీరు చిన్నప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళారు. తీసుకుంటాను. మీరు స్కూల్ వెళ్ళినప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళారు. ఆ ట్రిప్లో ఉన్నప్పుడు మీకు కొత్త విషయాలు దొరికాయి. మీరు ఎంజాయ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది ఆ ట్రిప్ గురించి కదా. సంతోషించారు, చాలా సంతోషించారు. ఇప్పుడు, చిన్నప్పుడు కాదు, ఇప్పుడు ఒక కూర్చిపై కూర్చొని ఉన్న మీకు అలాంటి సంతోషం ఉందా? అలాంటి సంతోషం ఉందా? ఇప్పుడు లేదు కదా. అప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. ఇప్పుడు కేవలం అది ఒక జ్ఞాపకం మాత్రమే. ఇప్పుడు కేవలం అది ఒక జ్ఞాపకం మాత్రమే. ఆ జ్ఞాపకాన్ని గుర్తుకు రాగానే బాధగా అనిపిస్తుంది. ఓ, చాలా కాల క్రితం నేను వెళ్ళాను, కానీ ఇప్పుడు నాతో పాటు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అవకాశం లేదు అని అనుకుని మీరు బాధపడతారు. జ్ఞాపకం కేవలం జ్ఞాపకాలు మాత్రమే. మీరు ఒక పెద్ద హోటల్కి వెళ్ళి, పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి ఒక మంచి భోజనం చేశారు. విభిన్న రకాలుగా భోజనాలు ఉన్నాయి. మీరు అన్ని భోజనాలు తిన్నారు. ఇప్పుడు చెప్పండి, ఒక స్క్రీన్ ముందు కూర్చిపై కూర్చుని ఉన్న మీకు అప్పుడు మీకు అనిపించిన సంతోషం ఇప్పుడు కూడా మీకు అనిపిస్తుందా? లేదు కదా. జ్ఞాపకం మాత్రమే. ఒక రోజు మీరు చనిపోతారు అంటే మరణిస్తారు. మరణించే రోజుల్లో మీరు శయనం మీద, మంచం మీద ఉన్నప్పుడు, మరణించే రోజుల్లో మంచం మీద ఉన్నప్పుడు మీతో పాటు ఏముంటుంది? మీ జీవితం ఉంటుందా? జీవితం కాదు, కేవలం 1000కి పైగా జ్ఞాపకాలు ఉండాలి. కేవలం జ్ఞాపకాలు. చిన్నప్పుడు ఇలా జరిగింది, నేను ఇలా చేశాను. ఒక యువకుడిగా ఉన్నప్పుడు నేను ఇలాగే చేశాను. బడికి వెళ్ళినప్పుడు ఇలాగే చేశాను. అలాగే అన్ని చేస్తూ అంతకి వచ్చేటప్పుడు మీతో పాటు జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉంటాయి కదా. ఒక కళలో మీరు శరీరంపై అప్లై చేసిన వాసన లాంటిది కదా. ఏమీ లేదు, కానీ వాసన అప్లై చేశాను అని జ్ఞాపకం మాత్రమే ఉంది. అలాగే అర్థమవుతుందా నేను చెప్పినది మీకు? అర్థమవుతుందా నేను చెప్పినది మీకు? కొంచెం ఆలోచించండి.
అందుకే మీ జీవితాన్ని వృధా చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. జీవితం యొక్క విలువ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చాలా విలువైన మనిషి. ఎందుకు అంటే చాలా మందికి ఇలాంటి ధర్మం లేదు, ధర్మం వినడానికి అవకాశం కూడా లేదు. కానీ భారతదేశంలో పుట్టి మీరు భారతదేశంలోనే పుట్టిన భగవాన్ బుద్ధుడి ధర్మం వింటారు. ఇప్పుడు చాలా అదృష్టవంతులు కదా. చాలా మంది పాపకర్మాలు చేస్తూ చేస్తూ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కానీ మీరు చాలా విలువైన మనిషి. మీకు ధర్మం ఉంది, సత్యం గురించి కొంచెం ఉండవచ్చు, కానీ కొంచెం మాత్రీయ అవగాహన ఉంది. ఆ అవగాహనతో మీరు ముందుకు సాగుతారు కదా. అందుకే ఈ ప్రపంచం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీతో పాటు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి, అడిగి చూడండి. మీరు చాలా కాల క్రితం నుంచి ప్రపంచంలో జీవిస్తారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మీరు ఏమేం పని చేస్తారు? ఏమేం పని చేసి ఉంటారు? నేను చదువుకున్నారు చిన్నప్పుడు, ఉద్యోగానికి వెళ్ళాను చిన్నప్పుడు, ఒక యువకుడిగా ఉన్నప్పుడు, పిల్లలు కొన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అలాగే చెప్పవచ్చు అతడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అన్ని విషయాల గురించి జ్ఞాపకాలు ఉన్నాయి నా మనసులో, అంతే. అన్ని విషయాలు చేసిన తర్వాత అన్ని జ్ఞాపకాలుగా మాత్రమే ఉంటే మీరు చెప్పండి, మళ్ళీ మళ్ళీ చేయడానికి కారణం ఏమిటి? ఒకే పని మళ్ళీ మళ్ళీ చేయడానికి కారణం ఏమిటి? అన్ని విషయాలు జ్ఞాపకాలకు వస్తాయి. జ్ఞాపకాలు అయి మీతో పాటు ఉంటాయి. చెడ్డ పనులు చేసిన, మంచి పనులు చేసిన, చెడ్డ భోజనాలు చేసిన, మంచి భోజనాలు చేసిన, ఏ పని చేసినా చివరికి జ్ఞాపకాలు మాత్రమే. జ్ఞాపకాలు ఉండవచ్చు, మీ జీవితాన్ని వృధా అయి ఉండవచ్చు, అలసిపోయి ఉండవచ్చు. మీరు ఒక పార్టీకి వెళ్తారు, పార్టీ చేస్తారు కదా. ఒక పార్టీకి వెళ్తారు, పార్టీకి వెళ్ళి భోజనం చేసి డాన్స్ చేస్తారు. అలాగే డాన్స్ చేస్తారు. డాన్స్ చేస్తూ చేస్తూ ఉండిపోయి మధ్యమ రాత్రిలో మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చే మీకు ఏముంది? మీరు చాలా అలసిపోయి ఉన్నారు. ఇలాగే జరిగింది, ఇలాగే చేశాను అని జ్ఞాపకాలు ఉన్నాయి మీ మనసులో. జీవితం వృధా అయింది. 6 గంటలు, 4 గంటలు జీవితం అయిపోయి ఉండవచ్చు, అంతేనా? అందుకే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రాథమికమైన చిన్న విషయాలు చేయకండి. మీ జీవితం అలాంటి చిన్న విషయాలు చేయడానికి సరిపోదు. మీ జీవితం ఉంది మీకు ఈ ధర్మాన్ని అవగాహన చేసుకోవడానికి, ఈ ప్రపంచం యొక్క సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి. లేకపోతే కనీసం మళ్ళీ ఇలాంటి జీవితాన్ని తీసుకోవడానికి పుణ్యకర్మాలు చేయండి. పుణ్యకర్మాలు చేయండి. పుణ్యకర్మాలు చేయకపోతే మీకు మళ్ళీ ఇలాంటి మానవ జీవితం లభించదు. లోతుగా తీసుకోండి.
నేను చెప్పినవి అర్థమైందా మీకు? నాకు తెలీదు, కానీ నేను చాలా హృదయపూర్వకంగా చెప్తాను, చాలా ప్రేమతో చెప్తాను. ఎందుకు అంటే మన గురువులు మనకు చాలా ప్రేమిస్తారు. మన గురువులు మనకు ఈ ధర్మాన్ని ఇస్తారు. మన ప్రేమ కూడా, మా ప్రేమ కూడా మీతో పాటు ఉంది. ఈ ధర్మాన్ని అవగాహన చేసుకుంటే మీరు చాలా సంతోషంగా జీవిస్తారు. మీరు బాధపడతారని నాకు తెలుసు. సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి మీ జీవితంలో. భార్య యొక్క సమస్యలు ఉండొచ్చు, పిల్లల యొక్క సమస్యలు, డబ్బులు సమస్యలు, ఉద్యోగం యొక్క సమస్యలు, మనస్సు పీడితంగా ఉండవచ్చు. కానీ ఆ పీడితం నుంచి బయటికి తీసుకోవడానికి భగవాన్ బుద్ధుడి ధర్మం మీతో పాటు ఉంది. భగవాన్ బుద్ధుడు మీతో పాటు ఉన్నాడు. అందుకే ఆయన శరణం, ఆయన ప్రతిష్ట తీసుకోవడానికి ప్రయత్నించాం. మేము మీకు సహకరిస్తాం. మనం ముందుకు సాగుదాం. అయితే మనం ఇవాళకి ఈ ప్రవచనం ముగిద్దాము. వచ్చే వారంలో కూడా 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. ప్రతి బుధవారంలో 7 గంటలకి మనము కలుద్దాం. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఉంది, పరమ సత్యం పేరుతో. అవసరమైతే దాన్ని కూడా చూడగలరు మీరు. ధర్మం అక్కడ కూడా ఉంది. అయితే మనం ఇవాళకి ముగిద్దాం. మహనీయమైన త్రిరత్నము మీ అందరికీ ఆశీర్వాదించుగాక. ధన్యవాదాలు.